అందరికీ నమస్కారం. మనం జనవరి నుంచి చూస్తే అండి, అరవ శ్రీధర్ విషయంతో మొదలయ్యి, అరవ శ్రీధర్ విషయం గానీ, లేకపోతే నెయ్యిలో జంతు కొవ్వు లేదన్న విషయం గానీ, లేకపోతే బీఆర్ నాయుడు రాసలీలల విషయం గానీ, లేకపోతే డ్రగ్స్ విషయం గానీ, ఇలా ప్రతి ఒక్కటండి. వివేకానంద రెడ్డి మర్డర్ కేసు వాళ్ళు ఇన్ని రోజులు ఏం మాట్లాడారో అదంతా కూడా అబద్ధం అని చెప్పేసి సిబిఐ వాళ్ళు తేల్చడం గానీ, అంటే ఇంకా కొత్తగా విచారణ చేయాల్సింది ఏం లేదు, ఇంకా ట్రయల్‌కి వెళ్ళండి అని సుప్రీంకోర్టు చెప్పడం గానీ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ వాళ్ళకు పడుతూనే ఉన్నాయండి. ప్రజలకి మనము క్లియర్‌గా ప్రతి ఒక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం. మనం ఆధారాలతో సహా మనం చూపిస్తున్నాం, మనం మాట్లాడుతున్నాం. ఏది కూడా నిరాధారమైన ఆరోపణలు మనం ఎక్కడా చేయలేదండి. అండ్ చేయాల్సిన అవసరం కూడా మనకు లేదు. ఎవరిపైన బురద జల్లాలి, లేకపోతే వాళ్ళపైన బురద జల్లి మేము రాజకీయాలు చేయాలన్న మనస్తత్వం మనకుండదు. ఏదైనా గానీ ప్రజలకు వాస్తవాలు చెప్పాలి, ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచనతో మనం ఆ విషయాల్ని ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేశాం. ఇంకా ఏమీ చేతగాక అండి, ఇంకా ఏమీ చేతగాక, ఏమీ చెయ్యలేక, ఏమీ పాలుపోక, ఏమి చెయ్యాలో తోచక, ఇంకా బూతులు లేకపోతే అడ్డగోలు విమర్శలు, ఆధారాలు లేని విమర్శలతో తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు ఇంకా ఎలా అయినా సరే గొడవలు పెట్టాలి, లేకపోతే అవతల వాళ్ళని రెచ్చగొట్టాలి అనే విధంగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారండి. పట్టాభి మాట్లాడిన విషయాలు నేను చూపించాను. ఇంకొక ఆవిడ తిరుపతిలో మాట్లాడుతుంది. కేవలం ఆడవారిని నేను ఏమీ అనను అనే ఒక నియమ నిబంధనలు పెట్టుకున్నాను కాబట్టి, గౌరవించడం మన సంప్రదాయం కాబట్టి నేనేం మాట్లాడట్లేదండి. ఒక్కసారి ఆ మహిళ ఎలా మాట్లాడుతుందో, భారతి గారిని, రాజకీయాలకు సంబంధం లేని భారతి గారిని ఎలా మాట్లాడుతుందో ఒకసారి వినండి. వినాలి. రాష్ట్ర ప్రజలందరూ కూడా వీళ్ళు చేస్తున్న ఆగడాలని ప్రత్యక్షంగా చూడాలి, వినాలి. మరి భారతి అనే అడ్డగాడిద వస్త్రానికి ఎందుకు రాలేదు? భారతి అనే అడ్డగాడిద ఎందుకు ఇన్ని రోజులు పూజలు చేయలేదు? భారతి అనే అడ్డగాడిద ఎందుకు ప్రసాదాలు కింద పాడేసింది? భారతి అనే అడ్డగాడిదని మాట్లాడుతున్నారండి. జనసేన వాళ్ళు మహిళలకు ఇచ్చే గౌరవం ఇది. ఆవిడ జనసేన మహిళా నాయకురాలంట, తిరుపతిలో ఉంటుందంట. కిరణ్ రాయల్ అనే వ్యక్తికి అత్యంత సన్నిహితురాలంట. వాళ్ళిద్దరు కలిసి డ్యాన్స్ చేసిన వీడియోలు కూడా బయట చక్కర్లు కొడుతున్నాయి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పిన మాటల్ని బయటకు వచ్చి చెప్తున్నారండి. ఇప్పుడు నారా లోకేష్ ఒక మాట అన్నాడండి, ఆడవాళ్ళని దూషిస్తే నేను చూస్తూ ఊరుకొని ఎంతటి వారినైనా శిక్షిస్తాను అని. ఒక మాజీ ముఖ్యమంత్రి గారి సతీమణిని పట్టుకొని పబ్లిక్లోకి వచ్చి అడ్డగాడిద అడ్డగాడిద అంటుంటే నారా లోకేష్ ఏం చర్యలు తీసుకోరు. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో మా తల్లిని దూషించేలాగా మాట్లాడించారు అని చెప్పేసి వారు 2018లో ఎన్నో ట్వీట్లు పెట్టారు. వాళ్ళ కుటుంబ ఫోటో పెట్టి, ఏబిఎన్ రాధాకృష్ణ కుటుంబ ఫోటో పెట్టి వాళ్ళ కొడుకుకు చెప్పినట్టు ఒక ట్వీట్ చేశాడు. నాన్న, మీ నాన్నకు బుద్ధిచ్చేలాగా ఏదైనా గడ్డి పెట్టు నువ్వు అని చెప్పేసి, మా అమ్మని దూషిస్తున్నాడు, మా తల్లిని దూషిస్తున్నాడు అని చెప్పేసి ఇంతకుముందు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గగ్గోలు పెట్టాడు. ఈరోజు చూడండి వాళ్ళు మాట్లాడించే మాటలు. ఇలాంటివి ఇంకా ఎన్ని వినాల్సి వస్తుందో అండి. అంటే రాజకీయ పార్టీలు ఉండేది దీనికోసమా అండి? రాజకీయ పార్టీలు ఉండేది ఇలా మాట్లాడడం కోసమా? రాజకీయ పార్టీలు ఉండేవి ఇలా రాజకీయాల్లో సంబంధం లేని కుటుంబ సభ్యుల్ని తిట్టడం కోసమా అండి? ఇక్కడ మాట్లాడేటప్పుడు మనల్ని మనం ఎంతో కంట్రోల్ చేసుకుంటున్నాం అండి. ఇంకా ఇవన్నీ వినాల్సి వస్తుంది అంటే ఎంతో బాధేస్తుంది. ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తున్నారండి. ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తున్నారు. నారా లోకేష్ వందల సార్లు అక్కడ ఎవరు ఎక్కడన్నారో కూడా రికార్డు లేదు, ఏమి లేదు. నా తల్లిని దూషించారు, నా తల్లిని దూషించారు, నా తల్లిని దూషించారు, ఎవరికైనా ఇట్లా కలగకూడదు, మహిళల్ని ఏమైనా అన్నా నేను తట్టుకోలేను, నా వల్ల కాదు అని వందల సార్లు మాట్లాడిన నారా లోకేష్ ఈరోజు మౌనంగా ఉంటాడు. ఏబిఎన్ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు నా తల్లిని దూషించారని మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఈరోజు వాళ్ళతో చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతాడు. వాళ్ళ పార్టీలోని మహిళా కార్యకర్తలతో జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులను, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని అడ్డగాడిద అని దూషిస్తారండి. ఇవి రాజకీయాల? రాష్ట్ర ప్రజలు నేను అడుగుతున్నా అండి. ఇంకా మనకు కూడా ఒక స్టేజ్ వరకు మనం ఏదైనా పోరాడగలం,
ఒక స్టేజ్ వరకు ఏదైనా కానీ మాటల్ని ఖండించగలం కానీ ఇంకా దిగజారి వీళ్ళ స్థాయికి దిగజారి వీళ్ళలాగా మనం మాట్లాడగలం అండి. మనము బాధ ఉంటుందండి, వ్యక్తిగతంగా మనకు చాలా బాధ అనిపిస్తుంది ఇటువంటి మాటలు విన్నప్పుడు. కానీ మనందరిపైన ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాల్సిన బాధ్యత కూడా ఉందండి. ఇంకా వాళ్ళు బురదలో దిగి బురదలో పొర్లుతున్నారు కదా అని చెప్పేసి మనం కూడా ఆ బురద అంటించుకోలేము. కానీ ఒక్కసారి మీరు ఆలోచించమని మాత్రం నేను అడుగుతున్నాను. తప్పకుండా అండి, ఇప్పుడు వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారు, మనం నిస్సహాయులం. ఎందుకంటే వాళ్ళు ఫీల్ అయ్యేది ప్రజలు మాకు అధికారం ఇచ్చింది ఇలా చెలరేగిపోవడానికి, ఇంట్లో ఆడవాళ్ళను తిట్టడానికి, తూలనాడడానికి, ఇష్టారీతిన ప్రవర్తించడానికి మా దగ్గర ఎర్రబుక్కు రాజ్యాంగం ఉంది, మేము ఏమైనా మాట్లాడతాము, ఎవరినైనా అగౌరవంగా మాట్లాడతాం. ముఖ్యమంత్రి గారిని పట్టుకొని, అంటే మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని వాడు వీడు నీచుడు, లేకపోతే మానవత్వం లేనివాడు, ధన పిశాచి అదిదని పట్టాభి మాట్లాడతాడు. సొంత పార్టీ ఎమ్మెల్యే ఫోన్ చేసి జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి గారిని లకారాలతో తిడతాడు. ఒక జనసేన మహిళా కార్యకర్త వచ్చేసి భారతి గారిని అడ్డగాడిదని తిడుతుంది. వాళ్లకు అంటే ఇప్పుడు ఏమీ జరగదు, మమ్మల్ని ఎవరు ఏమి అనరు, మా ఎంట్రుక కూడా ఎవరు పీకలేరు అన్న ధైర్యం అండి వాళ్ళది. రాష్ట్ర ప్రజల్ని ఆలోచించమని అడుగుతున్నాను. ఈ విధంగా రాజకీయాలు ఎప్పుడు లేవండి. ఇంత దారుణంగా ఇంట్లో ఆడవాళ్ళని తిడుతూ ఇటువంటి రాజకీయాలు, అవి రాజకీయాలు కాదు, అవి ఇంకా దానికి ఏం పేరు పెట్టాలో ప్రజలే నిర్ణయిస్తారు. వీళ్లకు అధికారం ఇచ్చింది దీనికోసం అంటండి. ఒకసారి ఓటు వేసిన ప్రజల్ని ఒకసారి ఆలోచించమని అడుగుతున్నాను. ఇంకా నాకు నిజంగా అర్థం కావట్లేదు ఇంకా వీళ్ళని ఏమనాలని. ఏమనాలా? ఇప్పుడు వాళ్ళు తిట్టారని మనం తిట్టాలనా? మిమ్మల్ని అడుగుతున్నాను. ఏమంటామండి, ఇంక ఏమనగలం? ఇప్పుడు వాళ్లకు ఫుల్ పోలీస్ సపోర్టు, వాళ్లకు ప్రభుత్వాల సపోర్ట్ ఉంది. ఇంతకుముందు ఏదైనా గొడవలు జరిగితే రారా చూసుకుందాము అది ఇది అని చెప్పేసి బాహాబాహికి దిగేవాళ్ళు. రాజకీయాల్లో కాదు, రాజకీయాలు కాకపోయినా ఇతర విషయాల్లో ఏదైనా కుటుంబ తగాదాలు ఏమున్నా కానీ ఇప్పుడు ప్రతిదానికి ఏమైపోయిందంటే పోలీసులను అడ్డం పెట్టుకొని గేమ్ ఆడడం ఇప్పుడు ఇది ఫ్యాషన్ ఈ ప్రభుత్వ హయాంలో. ఎవరు ఏం మాట్లాడినా, అంటే అపోజిషన్ వాళ్ళు ఏం మాట్లాడినా కానీ వెంటనే కేసులు, ఒక 10-15 కేసులు పోలీస్ స్టేషన్కి పిలిపించడము, వాళ్ళ చేత తిట్టించడము, 3rd డిగ్రీ ప్రయోగించడము, ఇచ్చాపురంలో కేసు, హిందూపురంలో కేసు వేసి వాళ్ళని తిప్పేలాగా చేయడం, వాళ్ళను మానసికంగా కృంగదీయడము, ఆర్థికంగా ఇబ్బందులు పెట్టడం, ఇది ఒక కొత్త ఫ్యాషన్ అయిపోయింది. ఇది గుండాగిరియే, ఇది రౌడీజమే. కానీ ఇదంతా కూడా జరిగేది ఎలా అంటే మా దగ్గర అధికారం ఉంది కదా, పాపం పోలీసులు కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేయకోకుండా పోలీసులను అడ్డం పెట్టుకొని వాళ్ళను ఇంట్లో పని మనుషుల్లాగా చేసుకొని నారా లోకేష్ ఆడుతున్న గేమ్ ఇదంతా. పవన్ కళ్యాణ్కు బాగుంది, నారా లోకేష్కు బాగుంది, చంద్రబాబుకు బాగుంది. మీరు గమనించినారండి? ఇట్లా మాట్లాడతారు, ఇష్టారీతిని మాట్లాడతారు. ఒక జనసేన వాళ్ళపైనైనా, ఒక తెలుగుదేశం వాళ్ళపైనైనా కేసులు పడ్డాయా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పైన వందల వేల సంఖ్యలో కేసులండి. ఇప్పుడు నిజంగా అండి నాకు అర్థం కావట్లేదు. ఇన్ని వీడియోలు చేసాము, మనం కూడా కౌంటర్లు ఇస్తాం, మనం మాట్లాడతాం. ఇట్లా మాట్లాడినప్పుడు ఇంక ఏం చేయగలం అండి? ఇప్పుడు నేను ఆ అమ్మాయిని తిట్టాలనా? ఆమె తిట్టిందని మనం తిట్టాలనా? ఆమెలాగా మాట్లాడాలనా? దిగజారి మనం ప్రవర్తించాలనా? మనము రాజకీయాల మీద ఆసక్తితో మనం వస్తాం కానీ నేను నిన్ను తిడతాను, నన్ను తిట్టు, ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇద్దాం, ప్రజాస్వామ్యాన్ని నడి రోడ్డు పైన బట్టలు కూడా తీసి మానభంగంలో చేసేలాగా చేద్దామని మనం ప్రవర్తించాలండి. ప్రజాస్వామ్య విలువల్ని కాలరాస్తున్నారండి వీళ్ళు. చాలా బాధగా ఉంది ఆ మాటలు విన్నప్పుడు. అది కూడా పబ్లిక్లో అండి, చిన్నపిల్లలు వింటారు. ఇంకా వాళ్ళు ఇంకా వాళ్ళ వ్యక్తిగత జీవితాలు చూస్తే చాలా దారుణంగా ఉంటాయండి. చాలా అంటే చాలా దారుణంగా ఉంటాయి. ఇంకా వాటి గురించి నేను వెళ్ళదలుచుకోలేదు, నేను మాట్లాడలేదు. నాకు సిగ్గు లేదు, నేను సిగ్గిడిచిపెట్టి బయటకు వచ్చి వాగుతా, రారా నువ్వు వాగు, లేకపోతే మీరు వాగండి అంటే ఎంతవరకని మనం మాట్లాడగలమండి? ప్రజల్ని గమనించమని కోరుతున్నాను. ఒక చిన్న ప్రశ్న అండి, భారతి గారు చేసిన తప్పేంటి? భారతి గారికి ఏం సంబంధం అండి? ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పటికే వారి కుటుంబ సభ్యులను మొత్తం బయటికి లాగి అవమానపరచాలని చూస్తున్నారు. వారి కుమార్తెలను అవమానించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా ఎవరైనా ఒక మాట అన్నాడండి? లేకపోతే భారతి గారు బయటకు వచ్చి ఏ రోజైనా ఎవరైనా ఒక మాట మాట్లాడారండి? వాళ్ళు చేసిన తప్పేంది ఒకసారి మీరే ఆలోచించండి. ఇది రాజకీయం కాదండి, ఇది ప్రజాస్వామ్యం కాదు, నియంతృత్వం. ఇంకా ఆ భాషకు, ఆ మాటలకు ఇంకా ఏదైనా రాజకీయం అని కాకుండా కొత్త పేరు పెట్టాలండి. ఇంకా ఏం పేరు పెట్టాలో ప్రజలే ఆలోచించాలి.
వీళ్ళలాగా దిగజారి ప్రవర్తించే ఓపిక, ఆ మనస్తత్వం, ఆ నైజం మంది కాదు.